నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ క్యాడర్ ఐఏఎస్ని ఎంపిక చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పడుతుందనే విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్కి లేఖ రాయడం జరిగింది. మరి వీటిని ఆపడానికి ఆయన ఏ విధంగా ప్రయత్నించారు, సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు గారు, బీవీఆర్ అని అంటారు. మరి ఆయనతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ యూపీఎస్కి లేఖ రాయడం అంటే జనరల్గా నాన్ క్యాడర్ ఐఏఎస్లని ఎంపిక చేసేందుకు ప్రభుత్వమే ముందు ఉంటుంది. అయితే ఈసారి జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని ముందే తెలిసి వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని ముందే ప్రభుత్వంలో పెట్టాలన్న ఆలోచనతో కుట్ర పడుతున్నది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎలా అడ్డుకట్ట వేశారు? అంటే ప్రభుత్వం యూపీఎస్సీకి లిస్ట్ పంపిస్తే యూపీఎస్సీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంపిక చేస్తుంది. అయితే జూన్ 6వ తేదీలో యూపీఎస్సీ ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసింది. ఈ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఊడిగం చేస్తా ఉన్నాడు, తనకు ప్రభుత్వ ఉద్యోగం అనేది మర్చిపోయి. అయితే మే 31 లోపు ఆ ఇంటర్వ్యూలు చేయండి అని చెప్పి యూపీఎస్సీకి జవహర్ రెడ్డి లేఖ రాశాడు. ఎందుకంటే జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే వీళ్ళు ఎవరైతే తమ సొంత సామాజిక వర్గానికి లేదా తమకు ఊడిగం చేసే వాళ్ళకి ఏదైతే లిస్టు పంపించారో ఆ లిస్టు మార్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రతిభావంతుల్ని సమర్థుల్ని లిస్టు పంపిస్తుందేమో అనేటువంటి ఆందోళనతో, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా తమ బానిసలు కొంతమంది వ్యవస్థలో ఐఏఎస్ స్థాయిలో ఉంటే వాళ్ళకు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళ దాని మీద వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ప్రయత్నాల గురించి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీకి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఈ ఇంటర్వ్యూలు చేయొద్దు, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పంపించేటువంటి లిస్టు ప్రకారం మీరు ఇంటర్వ్యూలు చేయమని చెప్పి. దీనికి యూపీఎస్సీ చంద్రబాబు నాయుడు గారికి తిరిగి లేఖ రాస్తూ స్పందిస్తూ, మేము ఈ ఇంటర్వ్యూని వాయిదా వేస్తున్నాం, జూన్ 6వ తేదీ మేము ఇంటర్వ్యూలు చేయము, జూన్ 25వ తేదీన మేము ఇంటర్వ్యూలు చేస్తామని చెప్పి వాళ్ళు స్పందించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, మరీ ముఖ్యంగా ప్రభుత్వాధికారిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఊడిగం చేస్తున్నటువంటి జవహర్ రెడ్డికి చెంపదెబ్బ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు హడావుడిగా ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో ఇంటర్వ్యూలు చేసి నియమించాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు పంపించిన లిస్టు సమర్థులదైతే, వాళ్ళు నిజంగా దానికి అర్హులైతే 4 రోజుల తర్వాత జరిగినా కానీ వాళ్ళకే ఆ పోస్టులు వస్తాయి. కానీ మీ వీళ్ళ భయం ఏంటంటే ఓడిపోతున్నాం కాబట్టి వ్యవస్థలో కొంతమంది తమకు సంబంధించినటువంటి వాళ్ళు, తమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, తమ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టి రేపు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు రాజశేఖర రెడ్డి మొదలు పెడితే వాటిని జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంతో వాటిని ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు. దానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిఎస్ జవహర్ రెడ్డి సహకరించడం సిగ్గుచేటు. ఇదే విధంగా ప్రభుత్వానికి పూర్తిగా సరెండర్ అయిపోయి బానిసలా పనిచేస్తున్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎన్నికల సంఘం మార్చింది, కానీ జవహర్ రెడ్డిని ఎన్నికల సంఘం కూడా మార్చలేదు. జవహర్ రెడ్డి ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వ్యవస్థలో తమ వ్యక్తులను పెట్టుకోవడం కోసం ఇంకా నీచానికి దిగజారుతూ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు జవహర్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులకి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ చేస్తుంది. తాను చేసినటువంటి తప్పుడు పనులకి జవహర్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ జవహర్ రెడ్డి కుమారుడు వాళ్ళ బినామీల పేరిట విశాఖపట్నం దగ్గర దాదాపు 800 ఎకరాలు 2000 కోట్ల రూపాయల భూముల దోపిడీకి కూడా అతను ప్లాన్ చేసుకొని, ఇంత సీరియస్ గా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే, ఇంత బిజీగా ఉంటే అధికారులందరూ, అతను పోయి విశాఖపట్నం విజయనగరం అంతా తిరిగేసి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు 800 ఎకరాలు తన బినామీల పేరిట రాయించుకోవడం జరిగింది. దాని మీద కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది. జవహర్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం అతని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళ బతుకులు ఎప్పటికైనా జైలు పోవాలనేది మరోసారి అతి త్వరలో నిరూపితమైపోతుంది. అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడమే చూస్తున్నాం తప్ప వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించడం కూడా తక్కువ అయిపోయింది. అంటే కేవలం ఏపీలో చూస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ అందరికీ కూడా డబ్బులు ఇష్టానుసారంగా ఇవ్వడము, వాళ్ళని అట్లా మచ్చిక చేసుకోవడం, అలానే ఓట్లు దండుకోవడం, ఇదంతా కూడా అక్కడ కామన్ అయిపోయింది కదా. అవును, సంపద సృష్టించి దాన్ని పేద ప్రజలకు పంచిపెట్టడం ఒక విధానం, రెండోది అప్పులు చేసి పేద ప్రజలకు పెట్టడం రెండో విధానం. ఆ రెండో విధాన్ని జగన్మోహన్ రెడ్డి
పాటిస్తా ఉన్నాడు. దానివల్ల రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. ఖచ్చితంగా రేపు జూన్ 4 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, అభివృద్ధి చేయడం, సంపద సృష్టించి దాన్ని తిరిగి పేదలకు పంచాలి అనే తెలుగుదేశం పార్టీ విధానం. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతా ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.